హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. 2 గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అబ్దుల్లాపూర్ మెట్లో 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బాలాపూర్లో 7.8 సెంటీమీటర్లు, హయత్ నగర్లో 7.5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నర్సాపూర్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో భారీ వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్లో ఏ ఏరియా చూసుకున్నా కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మనం టీవీ నైన్ స్క్రీన్ పైన కొన్ని దృశ్యాలు చూడొచ్చు. భారీ వర్షం ఏ స్థాయిలో కురిసింది, రోడ్లపైన వర్షపు నీరు ఎలా ప్రవహిస్తోందో ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఎల్బీ నగర్లో భారీగా వర్షం కురుస్తోంది. కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా ఎక్కడిక్కడ పార్క్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాస్త నిర్మానుష్యంగానే కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా భారీగా అడుగు తీసి అడుగు వేయలేనంత భారీ వర్షం కురవడంతో అక్కడ ట్రాఫిక్ కూడా కాస్త క్లియర్గానే కనిపిస్తుంది ఎల్బీ నగర్ ఏరియాలో. నెక్స్ట్ ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఓల్డ్ మలక్పేట్, సెకండ్ బాక్స్ అమీర్పేట్ దృశ్యాలు మనం చూస్తున్నాము. అమీర్పేట్లో మెట్రో స్టేషన్ కింద ప్రజలంతా ఎలా తలదాచుకున్నారో మనం చూస్తున్నాము. భారీగా వర్షం కురవడంతో అటు ముందుకు ఇటు వెనక్కి వెళ్ళలేక మెట్రో స్టేషన్ కింద తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షపు నీరు తమ పైన పడకుండా మెట్రో స్టేషన్ కింద ఒక జాతరను తలపిస్తోంది అక్కడ ఉన్న జనాలను చూస్తుంటే. కొంతమంది అలాగే అదే భారీ వర్షంలో మూవ్ అవుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కనిపిస్తోంది. చాలా స్లోగా వెహికల్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్న విజువల్ మాత్రం పంజాగుట్ట అమీర్పేట్ ప్రధాన రహదారిపై ఉన్న దృశ్యాలవి. ఇద్దరు మనుషులు ఎలా మోకాళ్ళ పై వరకు నడుము లోతు నీళ్లలో ఈదుకుంటూ ఎలా వస్తున్నారో కనిపిస్తోంది. ఆ స్థాయిలో వర్షపు నీరు ఆ ప్రాంతంలో నిలిచిపోయింది. హైదరాబాద్లోని దాదాపు అన్ని ఏరియాస్లో ఇదే పరిస్థితి ఉంది. అంబర్పేట్లో కూడా ఎంత భారీ స్థాయిలో వర్షం కురుస్తుందో ఆ విజువల్స్ చూడొచ్చు. నెక్స్ట్ రాజేంద్ర నగర్లో ఒక ఇంట్లోకి వస్తున్న వరద నీటిని వాళ్ళు బయటికి పంపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంటి గడప వరకు కూడా ఎలా నీళ్లు వచ్చాయో కనిపిస్తోంది. కొంచెం ఇంకెక్కువ వాన పడ్డా కూడా ఇంటి లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి. కొన్ని చోట్లయితే ఇంటి లోపలికి వచ్చేసాయి నీళ్లు. చూడొచ్చు వాళ్ళు తమ సామాన్లన్నీ కూడా పైన పెట్టుకుంటున్నారు. వాళ్ళను కాపాడుకుంటూ ఉన్నారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లపైన భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వాన పడుతోంది. 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.